లేదు. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక సమస్య, ఏదో ఒక రోగం ప్రతి ఇంట్లో కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం. చాలామంది జీవితాలు చిత్రంగా ఉన్నాయి. ఏం చేస్తే మా పరిస్థితి బాగుంటుంది అనుకున్నట్టుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా నెమ్మది అనేది ఎక్కడ కూడా కనపడలేదు. దీనికి గల కారణం ఏంటి? స్తోత్రం. రోగాలు వస్తాయి పోతాయి. అయితే అన్నిటికంటే భయంకరమైన కొన్ని రోగాలు ఉన్నాయి. ఈ రోగాల గురించి బైబిల్ మొదటి నుంచి చెప్తూనే వచ్చింది. దేవుని స్తోత్రం. శరీర సంబంధమైన రోగాలు వస్తే అవి తప్పనిసరిగా పోగొట్టుకోవచ్చు. కానీ మరొక రోగం వస్తే మాత్రం దాన్ని ఎవరు కూడా పోగొట్టుకోలేదు. దాని గురించి బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. క్షయరోగము చేతను, జ్వరము చేతను, చదువు, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంటి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైన ఆకాశం ఎత్తడి వలె ఉండును, నీ కిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశ వర్షమును ధూళిగాను కుగ్గిగాను చేయును. నీవు నశించే వరకు అది ఆకాశం నుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నింటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదువు. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించేవాడు ఎవడునూ ఉండడు. యెహోవా ఐగుప్తు కుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. దేవుడు కలుగు చేసిన రోగములను నీవు వాటిని పోగొట్టుకునచాలు అంటాడు. మనుషుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ రోగం అనేది పోదు. దేవుని స్తోత్రం. ఏమిటా రోగం? బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఈ రోగం వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా మరణిస్తారు. ఈ రోగం వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా మరణిస్తారు. మరణం అనేది 2 రకాలు. మరణం అనేది 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైన మరణం, 2 ఆత్మ సంబంధమైన మరణం. ఒకటి శరీర సంబంధమైన రోగం, 2వది ఆత్మ సంబంధమైన రోగం. శరీర సంబంధమైన రోగానికి మందు, కానీ ఆత్మ సంబంధమైన రోగానికి మెడిసిన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధమైన మరణము ఎలా అయినా రావచ్చు. ఎందుకంటే భక్తుడైన పేతురు ఒక మాట చెప్పాడు. పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా ఉంది, చూడండి. పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అంతమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రావు. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. నీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యం. సర్వశరీరుడు ఎలా ఉన్నాడట? గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి ఎండిపోయి పువ్వు రాలిపోయినట్టుగా మానవ జీవితం ఉంది. స్తోత్రం. ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా సరే వాడు గడ్డి పువ్వే. దేవుని స్తోత్రం. కనుక మానవుడు ఎప్పుడైనా చనిపోవచ్చు. ఎందుకంటే రేపు సంభవించను నీకు తెలియదు, నీ జీవం వ్యాపారిది అన్నాడు. మీరు కొంతసేపు కనపడి ఎంతలో మాయమైపోవు ఆవులు వంటి వారే అన్నాడు. స్తోత్రం. కనుక మరణం అనేది ఎలా అయినా కావచ్చు. హార్ట్ అటాక్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, హత్య కావచ్చు, ఏమైనా కావచ్చు. మొత్తం మీద మరణం వస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన మరణం, శరీర సంబంధమైన మరణానికి రోగమే రానట్లేదు, ఎలా అయినా స్తోత్రం. కానీ ఆత్మ సంబంధమైన మరణానికి మాత్రం కొన్ని రోగాలు ఉన్నాయి. ఈ రోగాలు తప్పనిసరిగా ఎవరైతే ఈ రోగం బారిన పడతారో వారికి ఇది అంటువ్యాధి. ఎలాంటిది? ఆత్మ సంబంధమైన రోగాలు అంటువ్యాధులు. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి. ఎంత ఘోరంగా ఉన్నాయని చూసినట్లయితే చూద్దాం.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారుడు శరీర విషయం మీద మనసు ఉంచుతున్నాడు, ఆత్మానుసారుడు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతున్నాడు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రమును లోబడినారు కాక శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచలేరు. అంటే ఒక వ్యక్తి యేసు ప్రభువు నమ్ముకున్న వ్యక్తి, లోకంలో ఉన్న వారి కోసం ఆయన రాదు. శరీరానుసారులు ఆత్మానుసారులు అనే వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు దేవుడు నమ్ముకున్నవారు, లోకంతో మనకు పని. స్తోత్రం. ఈ శరీరానుసారంగా జీవించే వాళ్ళు మరణానికి తగిన వారు అంటారు. మరణానికి వీరు దేవుని సంతోషపరచలేరు అంటారు. దేవుని సంతోషపరచలేని వారు దేవుని నమ్ముకున్న ఒకటి, నమ్మకపోయినా ఒకటే. వీరి ద్వారా వీరు దేవుని నమ్ముకొని శరీరానుసారంగా జీవించడం ద్వారా దేవునికి అవమానం కలుగుతారు. దేవునికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతాం. ఇదే మాట రోమిలకు రాసిన పత్రికలో అంటాడు, మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది అన్నాడు. ఎవరిని బట్టి? మిమ్మల్ని బట్టి. చదవండి అన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 చదవండి. రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. ఎవరిని బట్టి? మిమ్మల్ని బట్టి. అంటే దేవుని నమ్ముకున్న వారిని బట్టియే దేవుని నామం దూషణ పాలవుతా ఉంది, కానీ దేవుని నమ్ముకోలేని వారిని బట్టి కాదు. ఎందుకంటే వారికి దేవుడికి తెలియదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని నామాన్ని దూషణ పాలు అవుతా ఉందంటే కారణం ఏంటి? దేవుని నమ్ముకుని కూడా వారు శరీర సంబంధాలుగా ఉన్న కారణం చేత. దేవుని స్తోత్రం. దేవుని నమ్ముకున్న వారు దేవుని పిల్లలు కాదు. పిలువబడిన వారు ఏర్పాటు చేయబడిన వారు, పిలువబడిన వారు ఏర్పాటు చేయబడి పిలిచాడు. సమస్తమైన మానవాళ్ళని కూడా పిలిచాడు. ఏమని? ప్రయాసపడి బాధ అనుభవించిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తానని. అలా పిలిచిన దేవుడు మరొక మాట చెప్పాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఎందుకు కొందరు అంటే ఆ కొందరికి ఏముంటుందో చూసినట్లయితే వారు బాధ్యతలు బట్టండి. దేవుని మీద ఏముంటుంది? బాధ్యత, బరువు ఉంటుంది. స్తోత్రం. నేను దేవుని బిడ్డని, నా దేవునికి మహిమ రావాలి, పేరు రావాలనే బాధ్యత ఉంటుంది. అయితే ఈరోజు చాలామంది ఇక్కడే రోగగ్రస్తులు అయిపోతూ ఉన్నారు. ఈ రోగాలకున్న పేర్లు మీకు చెప్తాను, దయతో మీకు వీలైతే నోట్ చేసుకోనండి. మొట్టమొదటిది నిర్లక్ష్యం. ఈ రోగం పేరేంటి? నిర్లక్ష్యం. వెళ్దాంలే, ప్రార్థనే కదా, వెళ్దాంలే, పాటలు అయిపోయి వెళ్దాం, ఆరాధన అయిపోయి వెళ్దాం, వెళ్తే వెళ్దాం, లేకపోతే ఏదో చెప్పచ్చు. ఏంటంటే దీని పేరు నిర్లక్ష్యం. అదండి. రెండవది మరుగుంచుతాను. ఏంటంట? మరుగుంచు. వాళ్ళు దేవుని సన్నిధానానికి వస్తారు, కానీ వాళ్ళు ఎదుగుదల ఉండదు. అక్కడే పుడతారు, అక్కడే చేస్తారు. వాళ్ళ వరకు చెప్పడానికి సాక్ష్యమైంది ఉండదు. ఎవరు వాళ్ళకి సాక్ష్యం చెప్పరు. ఎందుకంటే పుట్టారు, యశ్వరం నమ్ముకున్నారు, పెరిగారు, చచ్చిపోయారు. అంటే వారికి ఇంకా ఎటువంటి ఎదుగుదల లేదు. ఆత్మీయ ఎదుగుదల లేదు, శారీరక ఎదుగుదల లేదు, ఏ ఎదుగుదల లేదు. స్తోత్రం. వీళ్ళు ఏమంటారంటే మరుగుజ్జోళ్ళు అంటారు. మరుగుజ్జోళ్ళు సమాజంలో నమ్ముపాలుగా ఉంటారా, లేకపోతే గొప్పగా ఉంటారా? చెప్పండి అమ్మా. మరుగుజ్జోళ్ళు నమ్ముపాలుగా ఉంటారా, గొప్పగా ఉంటారా? నమ్ముపాలుగా ఉంటారు. అంటే యేసు ప్రభువు నమ్ముకున్న నమ్ముపాలు చేసే వీళ్ళు మరుగుజ్జు. వీళ్ళకి ఏముండదు? ఎదుగుదల ఉండదు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి బద్ధకం ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ రోగం పేరు ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు అన్నీ తెలుసు. శుక్రవారం ప్రార్థనకే వెళ్ళాలా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే చాలా,
దేవుడు గుళ్ళోనే ఉంటాడా? ఇంట్లో ఉంటాడా? దేవుడు ఏం చెప్పాడు? నీ దేహమే ఆలయం అని చెప్పాడు కదా. నేనే దేవుని గుడి కాబట్టి నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను. ఆయన కూడా తాకుండా అవుతుంది. ఇప్పుడే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకా అవసరమైతే వీళ్ళు తిరుగుబాటు కూడా వచ్చేస్తుంది. ఏం ప్రార్థన రాలేదంటే కుదరలేదండి. ఏంటంటే కుదరలేదండి. స్తోత్రం. అంటే రోగం కొంచెం ముదురుతూ ఉందన్నమాట. తర్వాత వచ్చే మరొక రోగం ప్రార్థనకి వెళ్ళాలని సుఖంగా ఉండాలి. ఎలా ఉండాలి? ట్రాన్స్ఫర్ బాగుండాలి, ఎండ కాయకూడదు, వర్షం అనుకోదు, అన్నీ సుఖంగా ఉంటాయి. అప్పుడు ప్రార్థన. ఎవరైనా పాట పాడేటటువంటి 10 చినుకులు వర్షం వస్తే పాడండి మరేమన్నా పాడండి. లైట్ వేసుకుని పాడండి. ఇక్కడ కూర్చి పాడండి. పాడండి, గట్టిగా పాడండి. 10 చినుకులు వర్షం వస్తే ప్రభువునికి రాకపోతే వద్దు 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 వచ్చేలే ఇల్లు తీరు పైన తీరు వద్దు వచ్చేలే వద్దు 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 ఓరన్నా ఇల్లు తీరు పైన తీరు వద్దన్నా. ఎందుకు ప్రార్థనకు రాలేదంటే వర్షం వచ్చింది. చిన్నపిల్లలతో ఉన్నాం, వర్షం వచ్చింది. తలపోటు వచ్చింది, వర్షం వచ్చింది. కాలుకి బురద అనుకుంటుందేమో, ఏమనుకుంటుందేమో, కాలుకి బురద అనుకుంటుందేమో. ఒక తల్లి చెప్తూ ఉంది చూడండి అన్నమాట. పరమగీతములు 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికితే వెతికినా కనబడలేదు. నేను ఇప్పుడే లేచెదను, పోయి వెతుకుదును. సంత వీధులలోను రాజవీధుల్లోను తిరుగుతాను. నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. ఎక్కడుంది ఎతికేవుడా? ఎక్కడుంది? మంచం మీద. ఎక్కడుంది? మంచం మీద పడుకొని, దేవా ఒకసారి కనపడవా, దేవా నాతో మాట్లాడవా. భక్తి ఎక్కడ? మంచం మీద పడుకుని ప్రాణప్రియుని వెతుకుతుందట. రోడ్డు మీద ఆయన దగ్గర ఉన్నాడా? ఎవరి ప్రాణప్రియుడు? ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా వెతుకుతా ఉన్నారు? మంచం మీద పడుకుని వెతుకుతుందట. ఇంకా ఏమన్నాడు? పట్టణమందు సంచరించు కావలి వారు నా ప్రాణప్రియుని వెతికిన అతను నేను కనుగొంటిని. వెతికిదిన అని అనుకుంటుంటే నేను వెతికినా కనబడలేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. నేను వెతికినా కనబడలేదు. మరొకసారి అంటుంది 5వ అధ్యాయంలో 2వ వచనం. ఇప్పుడు ఏముందో చదవమ్మా. నేను ఇప్పుడే లేచెదను. నేను చెప్పిన వచ్చిందే అది నిద్రించిందినే వేరు, నిద్రించిందినే వేరు. నీకు ఏముంది? తేడా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కూడా వచ్చును, అద్భుతాలు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతాలు ఎన్నో చేయును. ఆమేన్. యేసు కూడా వచ్చెను, అద్భుతాలు ఎన్నో చేయును. ఏది కరెక్ట్? వచ్చును కరెక్టా? వచ్చును కరెక్ట్. అక్షరం చిన్నదే, యాత్రమో కొమ్ము ఏదో ఒకటి, కానీ అర్థం ఏమైపోతుంది? మారిపోతుంది. ఏమి చెప్తూ ఉంది? నేను నిద్రించితేనే కానీ నా మనసు కుదరంటారు. నేను పట్టుకోలేదు పాస్టర్ గారు, దర్శనం చూస్తున్నాం. ఎక్కడ మంచం మీద రాత్రిలో నిద్రపోయా. నేను పడుకున్నట్టున్నాను కానండి, ఎప్పుడూ దేవుడేనండి.
స్తోత్రం. ఆవిడంటుంది, ఏంటమ్మా ఎలా ఉన్నామంటే, అన్నయ్య 16-18 గంటలు ప్రార్థనే చేస్తుంటాను అన్నయ్య. ఎన్ని గంటలట? 16-18 గంటలట. అదే ఇవి డ్యూటీకి వెళ్ళడానికి ఇంచుమించు 3 గంటలు పడుతుంది, రావడానికి 3 గంటలు పడుతుంది, డ్యూటీలో 8 గంటలు ఉండాలి, 8-14 గంటలు వండుకు తినడం ఏంటి? కానీ ప్రార్థనే పద్ధతి మరి ఇంకెప్పుడు పడుకుంటుంది? ఇలా సొలుకబులు చెప్పుకొని చాలా మంది ఉంటారు. నేను పడుకోలేదండి, పడుకున్నట్టుగా ఉన్నాను కానంటే నేను ప్రార్థనలో ఉన్నానండి. ఈ తల్లి కూడా ఎవరే ఉంది, నేను ఏం చేస్తున్నాడు కూర్చోన్నమాట, నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉంది. నా సహోదరి, నా ప్రియాల, నా పౌరమా, నిష్కలంకురాలా, ఆలకించు ఈ మహానుభావుడు. ఎవరు ఈ మహానుభావుడు? దేవదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత పూర్తిగా నమ్ముతున్నాడండి ఎవరిని? ఈ సంఘాన్ని ఎవరినైనా గుడ్డిగా నమ్ముతున్నాడు? దేవుడు తన సంఘాన్ని ఎంతో గుడ్డిగా నమ్మి ఎంతో మధురమైన పిలుపు పిలుస్తూ ఉన్నాడు. ఏమన్నాడమ్మా? నా సహోదరి, నా ప్రియురాలా, నా పాపమా, నిష్కలంకురాలా. చూడండి ఎలా ఉందండి ఈ సంఘం. సహోదరిలా ఉందట, పౌరులా ఉందట, నిష్కలంకురాలుగా ఉందట. కానీ ఆ ప్రియుల కోసం తరపు ప్రార్థన చాలే పద, చాలే పద అంటూ ఉన్నా ఈవిడేమంటుందో చూడండి. ఇలా తలుపు కొడుతూ ఉంటే తలుపు కొడుతూ ఆ మహానుభావుడు బయటకు పోయి, ఎవరో ప్రియుడు, ఏ ప్రియుడు? క్రీస్తు యేసు అనే ప్రియుడు సంఘాన్ని తడుతూ బయటకు పోయాడు. మంచు కూస్తుంటే మంచుకు తెలిసిపెట్టాడు. ఎక్కడ ఉన్నవాడుతున్నాడు? ఎక్కడ ఉన్నాడు? లోపల ఉండాల్సినాడు, గుమ్మం బయట ఉన్నాడు. అందుకు ప్రకటన 3:20 అంటాడు, ఇదిగో తలుపు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమైన తలుపు తీసిన ఎడలా నేను అతని యొక్కకు వచ్చి, వారి యొక్కకు వచ్చి అతనితో నేను అతను భోజనం చేయను. ఇప్పుడు ఎక్కడున్నాడైనా? గుమ్మం బయట. మన పేరేంటి? క్రైస్తవులు. ఏ సంఘం? దేవుని సంఘం. కానీ ఆయన ఎక్కడున్నాడు? బయట. ఏం చెప్తున్నాడు? మంచుకు తెలిసిపోతున్నాడు. ఎవరిని? అమితముగా ప్రేమించే ప్రాంతీయుని కలంకమైనను, మచ్చైనను, ముడతైనను అటు మరి ఏదైనా లేకుండా ఉండాలని రక్తముగార్చి పరిశుద్ధపరిచిన దేవదేవుడే బయటకు పోయి. స్తోత్రం. ఇంకేంటమ్మా? ఈవిడేమంటుందట, నా వెంట్రుకలు రాత్రి గురి చినుకులకు తెలిసినది, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. కానీ ఈవిడేం చెప్పిందట, నేను వస్త్రం తీసివేసి తిని ఇప్పుడు నేను నైటీతో ఉన్నాను. నైటీ చేసుకుంటాను కదా, నేను నైటీతో ఉన్నాను. మరలా నేను వాటిని ధరింపనేలా నా పాదము పడి చేస్తున్నాను. మరలా వాటిని పడుకోవడానికి చాలా పాదం కడిగేసుకుంటుంది, మళ్ళీ గుర్తు ఉంటుంది. కిందకి మంచం వేసి కిందకి నీటి మళ్ళీ ఏమైంది, బట్టి అయిపోతాడు. ఎంత సుకుమారండి ఇవిడ, ఈ సంఘం ఎంత సుకుమారంగా ఉంది. ఆయనేమో బయట తెలిసిపోతూ ఉన్నాడు, లోపలికి రాని అని తలుపుకొడుతూ ఉన్నాడు. ఏమిటేమంటుంది, నేను లోపల ఉన్నాను, మంచం ఎక్కేసాను, బట్టలు మార్చేసుకున్నాను, ఇప్పుడు ఏమైతే బాగుంటుందా? స్తోత్రం. నిజంగా మహానుభావుడు ఎలా భరించాడండి, ప్రియురాలని భరిస్తున్నాడండి. ఇంకా అంటాడు, తలుపు సందులో నా ప్రియుడు, నేను మరలా తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి వచ్చగా నా అంతరంగము అతని ఎడల జాలిలో నేను. ఎక్కడ ఉంచాడట? తలుపు కొట్టి తలుపు దిగిపోతే లోపల చెయ్యట్లేట. మనకేమో అందుతుంది తీద్దామని ఎంత తోలుపైకి వచ్చింది చూడండి. పేరుకేమో సృష్టికర్త, పేరుకేమో ప్రియుడు, పేరుకేమో రాజాధిరాజు, పేరుకేమో సర్వలోక సృష్టికర్త. ఈ స్వామిపోతులు లేపడానికి, ఈ సంఘాన్ని స్వామిపోతులు లేపడానికి తలుపు సంతోషి చేయించాడు.
అప్పుడు జాలేస్తారు, అయ్యో ఛాన్స్ పుస్తకాలు పోతున్నాడు, సరే ఇప్పుడు వెళ్దాం అని అప్పుడు వెళ్తుండే ఉంటాడు ఆయన అని. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్తున్నారు. దగ్గర ఉన్నప్పుడు ఏం చేసాం? వదిలేసాం. తలుపు తీసి చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి? దొరుకుతాడా? స్తోత్రం. ఈరోజు సంఘానికి పట్టింది ఏంటంటే ఈ నిర్లక్ష్యం. ఇదొక రోగం, ఇదొక రోగం. వర్షం వచ్చిందని, ఎండ ఎక్కువగా ఉందని, నా పిల్లలు నాతో కూడా ఉన్నారని, పొద్దునుంచి పని చేసి వచ్చాను, అలసిపోయాను, ఎక్కడెక్కడ తిరిగి వచ్చాను, ఊరంతా తిరిగి వచ్చాను, పని మీద తిరిగాను, అలసిపోయాను. ఎక్కడ కలిసిపోయాం? దేవుడు సన్నిధికి రావడానికి కలిసిపోయాం, ఊరి మీద తిరగడానికి కలిసిపోయాం. పొద్దు నుంచి సాయంకాలం వరకు దేవుడు కృపనిచ్చాడు బ్రతకడానికి, సంపాదించుకోవడానికి, అప్పుడు అలసిపోలేదు. కానీ ఎక్కడ అలసిపోయాం? కృపనిచ్చిన దేవుడి సన్నిధికి వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రం ఏమైపోయాం? అలసిపోయాం. ఇదొక రోగం. ఈ రోగాలన్నీ దేనికి సాదృశ్యం అంటే చావడానికి సాదృశ్యం. ఇక అయిపోయింది. మరొక రోగం పేరు ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఏం వెళ్తాం? టైం చాలా అయిపోయింది, అందరికీ ఏం దొరుకుతాయి? అసలు ప్రయత్నం ఏది? వెళ్ళడానికి ప్రయత్నం ఏది? ప్రయత్నం లేకుండానే ఏం దొరుకుతాయి? స్తోత్రం. దైవజన్ భగవత్ గారు ఈ అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు అర్జెంట్గా వచ్చి, అక్కడ ఏమి దేవుడు, అక్కడ ఏమి ఉండవు, అందరికీ తెలిసిన విషయమే. స్తోత్రం. కానీ ఆ మాట చెప్పడం కావాలన్నా అవుతుందమ్మా? ఏమి దొరకమని చెప్పడానికి రమ్మంటే ఎవరు? దైవజన్. ఎలమడం దైవజన్. ఏం చేయాలి? రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఏమి లేకపోతే ఆలోచన. రమ్మన్నవాడు దైవజనుడు కనుక అక్కడ ఏమున్నా లేకపోయినా ముందు వస్తే అక్కడ నీ కొరకు దేవుడు వెయిటింగ్ చేస్తాడు. స్తోత్రం. అంటే మొట్టమొదటి ఏం కావాలి? బయలుదేరా, చెప్పిన మాట వినాలి. స్తోత్రం. వద్దు అన్నా మానేయాలి. ఒకసారి బాగా ఇష్టం, నేను అర్జెంట్గా ఊరు వెళ్ళాలి, అక్కడి నుంచి మరి 150 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేయాలి, అక్కడ నా కోసం ఏం చేయదు. నేను అన్నాను, అయ్యా నన్ను ఫ్రీ ఏంటంటే, లేదు మనం పలానా చోటకి వెళ్ళాలి, అక్కడ మీరు వాక్యం చెప్పాలి అన్నారు. పాస్ట్ గారు నన్ను వదిలేయండి, ప్లీజ్ అండి, అక్కడ కోసం జాబ్ గారు వెయిట్ చేస్తారండి అన్న. వెళ్ళొద్దు అన్నా. అలాగే పాస్ట్ గారు పెద్ద పాటించాను. సరే నేర్చుకున్నాను. నేను రోడ్డు మీద వచ్చాను. 8 గంటల వరకు ఏమి లేదు. 8 గంటల వరకు ఏమి లేదు. 150 కిలో ఎక్కడ ప్రయాణం చేస్తాను? 12 గంటలు తింటుంది. ఇంకా అలాగే అయిపోయాను. అయ్యో నేను ఆయన మాట వెళ్ళలేకపోయాను, ప్రభావం క్షమించండి. ఎవరు కాలేజ్ చెప్పినా విన్నావా? తీరా రాత్రి బయటకు వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతమైన రీతిలో వాడుకోండి. దేవుడు మొట్టమొదటి ఏం చేయాలి? దైవజనుని మాట వినాలి. సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు దేవుడి దగ్గర, దేవుడి సేవకుల దగ్గర పనికిరావు. సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, ఇది కూడా ఒక రోగం అన్నమాట. అంటే నిర్లక్ష్యం. స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రావుదయ్యమ్మా? ఈ రోగగ్రస్తులకి సువార్తలు చేయలేదు. సువార్త అనేది యేసుప్రభు నమ్ముతున్నారు. దేవుడు చెప్పాడు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అలా ప్రకటించని ఎడమ నాకు శ్రమ అని చెప్పాడు. రెండవది ఆయన చెప్పాడు, యేసుప్రభు వారు చెప్పాడు, వెళ్ళండి సమస్త లోకానికి సువార్త ప్రకటించండి అన్నాడు. కానీ చాలామంది ఉన్నవాళ్ళు ఉండే దగ్గర ఉంటారు. బంధువులు ఆయన ఎక్కడికి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళు పైగా వెళ్ళే వాళ్ళు కామెడీ చేస్తాం. స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ పనికి డిసైడ్ అయిపోయినప్పటికీ కూడా దానికి కాదు. అంటే వీళ్ళకి ఏమైంది? ఒక రోగం, సువార్తను వెళ్ళే రోగం ఇది. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొక రోగం మీరు ఏంటో చూసినట్లయితే బాధ్యత లేదు. ఏం లేదు, సంఘం పట్ల బాధ్యత లేదు, దేవుడి కొరకైనా బాధ లేదు. ఆయనేమో
భారం ఇచ్చిన సమస్త జనులను నా దగ్గరకు రండి అని చెప్పి ఆయన భారాన్ని భరించి ఆ భారము మనం కూడా మోయాలని ఆయన ఏం చెప్పాడు? చదవండి, మత్తయి సువార్త 11:29 చదవండి. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికులను, దీన మనసు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకున్నది. ఏమి నేర్చుకోవాలి? కాడి మొయ్యడం నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. హల్లెలూయా. అంటే భారం భరించడము. కానీ ఎలా ఉండాలి? ఇప్పుడు సుఖంగా ఉండాలి. వెళ్ళడానికి ఏదైనా మోటార్ సైకిల్ ఉందా, కారు ఉందా? అంటే కష్టపడడానికి చాలామంది ఒప్పుకోవట్లేదు. సేవ చేసేయాలి కానీ దేనికి ఒప్పుకోవట్లేదు? కష్టపడడానికి ఒప్పుకోవట్లేదు. సేవ చేయాలంటే ఏం చేయాలా? బరకలంటారు, బరకలు ఒత్తుతారు, చర్చి కడగాలి, చర్చి తొడాలి, కుర్చీ తొడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నేను మిషన్ కొడదామని మిషన్ ఎక్కాను. మా మామయ్య నాగే మిషన్ తోటి వచ్చాను కదండి. తొట్టమంటే కదా, అలా కాదు అని తొట్టడానికి ఒక రోజంతా ట్రైనింగ్ ఇచ్చి ఇలా తొడాలి. ఇలా తొట్టం నేను చూసిన తర్వాత అప్పుడు ఎదిగానండి. అంటే ప్రతి పనికి కూడా ముందే అవసరం, ట్రైనింగ్ అవసరం, కొద్దిగా దెబ్బలు అవసరం. నన్ను కొట్టేయడం నేను రాదండి, రాకపో ఇది నేర్చుకుని ఎప్పుడు ఉండదు. కొద్దంతా ఇంతే పాచిపోతే. స్తోత్రం. అంటే ఈ ట్రైనింగ్లో కొంచెం కష్టమే, కానీ ఆ కష్టం అలవాటు అయితేనే సులువు. యేసు కూడా ఏం చెప్పాడు? నా భారము సులువు అవ్వాలంటే దాన్ని ఏం చేయాలి? నేర్చుకోవాలి. నా భార్య సులువుగాను నా భారం తేలికగాను ఉంటాయి అని చెప్పి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ మరొక రోగం పేరు దొంగతనం. ఏంటట? దొంగతనం అనే రోగం. స్తోత్రం. ప్రార్థనకి దొంగలు, దేవుని దశంభాగం దొంగలు, సువార్త దొంగలు. హల్లెలూయా. దొంగలకు వచ్చే రోగం అవుతుందండి. ఏంటి రోగం? ఎవరు చెప్తారా? బైబిల్ గ్రంథంలో ఓచ చేయగలవాడు ఉన్నాడట. ఓచ చెయ్యి, ఎండిపోయిన చెయ్యాలి. వాడి గురించి ఒక మహాభక్తులు ఒక మాట చెప్పాడు. ఆయన ప్రార్థన చేస్తూ పరలోకానికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తూ పరలోకానికి వెళ్ళాడు. పరలోకం వెళ్ళిన తర్వాత అబ్రహాం గారు కనపడ్డాడు. ఆయన అబ్రహాం గారు అని చెప్పి ఆయన ఎక్కడ అర్థమైపోయింది, ఎవరు చెప్పకుండా, ఎవరు పరిచయం చేయకుండా. అలాగే అందరూ కనపడినప్పుడు యోహాను గారిని చూశాడు, యోహాను గారితో మాట్లాడాడు. అప్పుడు ఓచ చేయగలిగిన వాడు కూడా కనపడ్డాడు. ఓచ చేయగలవాడు కూడా కనపడినప్పుడు వాడిని చూసి అక్కడికి పోయి ఓచ చేయగలిగాడు కదా డైరెక్ట్గా ఆయన ఎప్పుడో తెచ్చిపోయాడు, ఎప్పుడో తెచ్చిపోయాడు. కానీ ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు, నేనే అని చెప్పి. ఏంటి స్టోరీ అంటే, నేను దేవాలయంలో కోశాధికారి, అంటే ట్రెజరర్ డ్యూటీ ఎవరు ఇచ్చాడు? యేసుప్రభువు బైబిల్లో ఇస్కరియోతుగా ఇచ్చాడు. స్తోత్రం. ఈ ఉద్యోగం వాడి మందిరంలో వాడు ట్రెజరర్. అందరూ సొమ్ము లాగెత్తుండేవాడు ఎవరికి తెలియకుండా. ఆ కారణం వాడు చేయలేనిది ఎండిపోయింది. యేసుప్రభువు ఎప్పుడైతే వాళ్ళని చూసి నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడో వెంటనే వాడికి స్వస్థ ఏమి స్తోత్రం. అప్పుడు వాడు మారు మనసు ప్రత్యేకపడి మారు మనసు నుండి దేవుడిని అంగీకరించి దేవుడి రాజ్యంలో చేయాలి. స్తోత్రం. అలాగే చాలా మన జీవితంలో ఎండిపోయిన బ్రతుకుతూ ఉంటాం. దేవుడి స్తోత్రం. ఎండిపోయిన జీవితం ఆశీర్వాదం ఉంటుంది. ఎంత కాలం చూసినా అదే పడదు. దేవుడి స్తోత్రం. కనుక దొంగలకి పరలోకం లేదన్నాడు. రోగి పరలోకానికి ఎలా వెళ్తాడు? రోగగ్రస్తులకి పరలోకం లేదు. వాడు రోగగ్రస్తులు వారి చావుకులోనేవారు. దేవుని స్తోత్రం. మరొక రోగం పేరు చెప్తున్నాను, గ్రూపిజం. ఏంటంట? గ్రూపిజం. చాలా సంఖ్యలో గ్రూపులు, బంధువులతో ఒక బ్యాచ్, పట్టు చీరలతో ఒక బ్యాచ్, సామాన్య చీరలతో ఒక బ్యాచ్. పట్టు చీరల బ్యాచ్, సామాన్యమైన చీరల బ్యాచ్. ఈ పట్టు చీరల బ్యాచ్ సామాన్యమైన మనం చూస్తే చాలా సులభంగా చూస్తూ ఉంటాం. కుల బ్యాచ్
మాది వేరే క్యాస్ట్, మాది వేరే క్యాస్ట్. కొందరు పనికి మాది పాస్టర్ గారు కూడా బయలుదేరాడు. ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఒక క్యాస్ట్ అందరికీ ఒకసారి గృహపడి వెళ్తాడంటే మరో క్యాస్ట్ ఇంకొకసారి వెళ్తాడు. స్తోత్రం. ఏంటిది? క్యాస్టిజం, గ్రూపిజం. ఇది కూడా రోగం. ఇది కూడా క్యాస్ట్ అనేది రోగం. మా క్యాస్టేనా, మా ఊళ్ళేనా, ఇది కూడా ఏమైంది? ఒక రోగం. ఒకవేళ యేసు ప్రభు అదే క్యాస్ట్ చూసినట్లయితే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? అగ్నిగుండంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎందుకుంటాం? స్తోత్రం. దేవదేవుడే మనల్ని దేవుని కులముగా మారిస్తే మనిషికి ఏమైపోయింది? గ్రూపిజం. మళ్ళీ యేసు ప్రభుని నమ్ముకున్నాడు కానీ క్యాస్ట్ చూస్తున్నారు, గ్రూపులు చూస్తున్నారు, గ్రూపిజం. దేవుని స్తోత్రం. ఈ ఇజాలన్నీ పెరిగి మరొక ఇసుగా మారుతుంది. అది ఆదివారమే దేవుడి సైడ్ అయిపోతుంది. ఇప్పుడు అయిపోతారు. ఎందుకంటే నీ చండాలమైన గుణాలన్నీ వచ్చేసిన తర్వాత ఆదివారం కూడా మనం దింపందుకు కనపడదు. దానికి ఎన్నో వంకం. ఆదివారం రాకపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయంటే, నేను మన దర్శనంలో వినలేదు, మొహం ఎవరు అడగలేదు, వాళ్ళని ఎవరు అడగలేదు, కానీ వాళ్ళ మనసు చెప్పలేదు, మొహం చెప్పలేదు. నేను దొంగలని తెలుసుకోవద్దేమో, వాక్యం నా కోసంగా చెప్తారేమో, ఆ కోసం చెప్పారు, దొంగల కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు. స్తోత్రం. ఆ కోసం చెప్తారేమో అని చెప్పి ఈ దొంగల బ్యాచ్ అంతా ఏం చేస్తారో నేను ప్రార్థనలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేదండి ఆదివారం పలానా పని ఉందండి, ఎవరో చనిపోయి వెళ్ళమనేద్దామా, ఎవరో ఇంట్లో తింటున్నారు బంధువులు వెళ్ళమనేద్దామా, ఎవరో పెళ్లికి రమ్మని వెళ్ళమనేద్దామా అంటే అన్ని పనులకి ఆదివారం నాడు విడిచిపెడతాం. కానీ అది ఇంపార్టెంట్ దినమైన పనున్నదేమైనా విడిచిపెడతాం. కానీ దేవుడి సన్నిధానానికి ఏం చెప్తూ ఉండడం, ఇలా ఆదివారం కదండి, ఇలా పలానా కదండి. అలాగే ఈ దొంగలు ఏమైనా కూడా పర్వాలేదు. ఇవన్నీ కూడా ఏంటంట? రోగాలు. ఈ రోగాలు రావడానికి ఒక కారణం. ఈ రోగాలు రావడానికి ఒక కారణం ఏంటి? ఆ కారణం అంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం చదువుతాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయన చూడకపోయినా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా క్షమించిన పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి చదివేటప్పుడు నన్ను కూడా గమనిస్తాను. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి ఏవైతే చెప్పాడో అవి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి చదవండి. అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులుగా కానీ ఫలము లేని వారుగా కానీ కాకుండా చేస్తారు. హల్లెలూయా. ఏమిటి అవి? ఏంటది అంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామో యేసు ప్రభువు తన పిల్లలకి ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడు. ఏంటి అది అని చూసినట్లయితే అదే పేతురు పత్రిక 1వ అధ్యాయంలోనే 4వ వచనం నుంచి మనం చూస్తే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములు అయిన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని ఏ వాగ్దానం మూలంగా? దేవుడు అమూల్యములు అత్యధికములైన వాగ్దానం చేసేయడం అండి. ఎందుకు అంటే లోకంలో ఉన్నప్పుడు లోకం ద్వారా వచ్చే పాపం ద్వారా వచ్చే జీతం
మరణము. ఆ మరణం నుంచి తప్పించుకోవటానికి దేవుడు మనకి ఏం చేశాడు? ఏ మనుషుడు నశించి నరకానికి వెళ్ళకూడదు అని ప్రతి మనిషిని రక్షించడానికి ఆయన వాగ్దానం చేసి, ఇగో వాటిని తప్పించుకోవడానికి నేను మీ కొరకు రక్తము కార్చాను, నా రక్తంలో మీరు కడగబడండి, పరిశుద్ధపరచబడండి, అప్పుడు మీరు వాగ్దానాలు చేస్తున్నాను, ఈ వాగ్దానం మూలంగా మీరు దుష్టకార్యాలు తప్పించుకోండి అని చెప్పి చదువునా. దేవుని స్వభావం, నా పేరు పెట్టబడిన నా జనులు నాతో పాలువారిగా ఉండండి అనుగ్రహించను. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై. ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఏ విషయంలో పూర్ణ జాగ్రత్త? కూర బాగా ఉడికిందా లేదా ముక్కవడం చూడడం వల్ల, అన్నం ఉడికిందా లేదా చూడడం వల్ల. స్తోత్రం. దేంట్లో జాగ్రత్త కలిగి ఉండాలి? మనం పొందిన రక్షణ జాగ్రత్తగా పాటిస్తున్నామా? జాగ్రత్తగా కాపాడుకున్నామా? ఒక గాజు పాత్ర చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాం, పైన ముక్కైతే పది పనికిరాదు. రక్షణ కూడా గాజు పాత్ర కంటే అమూల్యమైంది. ఈ మహిమ రక్షణ ద్వారా వచ్చే మహిమ కలంకం కాకుండా ఉండాలంటే ఆ రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవడానికి ఏమిచ్చాడైనా చదువుమా. దాన్ని కాపాడుకోవడానికి మొట్టమొదట విశ్వాసం ఉండాలి అన్నాడు. విశ్వాసం అంటే నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నా జీవితంలో ఏమైనా చేస్తాడు, నేను ఆయన ద్వారా పరలోకం వెళ్తాను, పరలోకం వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నా కొరకు రక్తము కార్చున్నాడు, ఆయన రక్తం ద్వారా నేను విమోచింపబడి పరిశుద్ధాత్మలో పాలుదాన్ని నేను పరలోక రాజ్య వారసుడనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు, ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, విశ్వాసంతో పాటు విశ్వాసం సద్గుణము ఏముండాలి? మంచి గుణం ఉండాలి. కొందరు గుణంతో కూడా అనకూడదు, కానీ గుడిసెట్టు గుణమే. ఆ గుడిసెట్టుకి ఏ గుణం ఉంటుందో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా అలాంటి గుణమే. విశ్వాసమునందు సద్గుణం ఉండాలి అన్నాడే. సద్గుణమునందు ఏమా జ్ఞానం ఉండాలి. జ్ఞానం కలిగిన స్త్రీ కొనియాడబడుతుందట. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నాడు. అలాగే విశ్వాసం ఉంది, విశ్వాసంతో పాటు సద్గుణం ఉంది, సద్గుణంతో పాటు ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞానమునందు ఆశను గ్రహించుకోవాలి. ఏమని గ్రహించుకోవాలి? ఎంత వరకు ఉంది కాబట్టి నాకు ఉండాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను వింటున్న సమాచారం ఏంటంటే, చాలా కుటుంబాల్లో అప్పుల పాలు అయిపోవడానికి 100% భార్యలే కారణం. ఎవరు కారణం? భార్యలే అని నేను వింటా ఉన్నాను. కారణం ఏంటంటే, ఎంతవరకు నా చీర, ఎంతవరకు నా డ్రెస్సు, ఎంతవరకు నా నగలు నాకు కూడా కారణం. ఎంతవరకు ఏం తాగుతున్నారు, ఎంతవరకు ఏం తింటా ఉన్నారు, నేను కూడా తినాలి, నేను కూడా తాగాలి. స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, అది మా ఊళ్ళోనే పెద్ద కుటుంబం. వాళ్ళ ఇంటి వ్యాల్యూ ఒకసారి లెక్కేస్తే 1,50,00,000 అన్నారు. ఇంటి వాల్యూ చిన్న ఇల్లు, పెద్ద ఇల్లే కాదు, కానీ బ్యాడ్లాగా అదేంటన్నా, ఆ ఇంట్లో హోటల్ పెట్టారు, భోజన హోటల్ పెట్టారు. భోజన హోటల్లో డైలీ కుటుంబానికి పలావ్ తెచ్చుకోవడానికి 5 లక్షలు. దేనికి? ఏదైనా వస్తే పలావ్ తెచ్చి భార్య ఇంటికి వెళ్ళాలి, పిల్లలు వెళ్ళి ఇలా మిగతా తెచ్చేయండి, 2 భోజనాలు తెచ్చేయండి, ఇంటికి వాళ్ళు వచ్చినట్టు చెప్పేసి ఇచ్చేవాడు. ఈ భాగ్యంతో టోటల్ అయిన తర్వాత ఇది తీర్చలేని భాగ్యం అయిపోయింది, ఇచ్చేసాడు, 1,00,000 ఇచ్చేసాడు. ఇప్పుడు అది కోట్లు అయిపోయింది. దేనికోసం? పలావ్. ఎవడో నమ్ముతాడా? స్తోత్రం. నర్సీపట్నంలో కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్లో ఉడిపి హోటల్ ఉంటుంది, ఉడిపి హోటల్ పక్కనే ఉంటుంది. స్తోత్రం. దేనికి వెళ్ళిపోయింది? భోజనం. చాలామంది తిండి ప్రియులు ఉంటారు. ఈరోజు చాలామంది నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ట్రైన్ ఎక్కేటప్పుడు చాలామంది డ్రింక్ కొనుక్కుంటూ ఉంటారు, డ్రింక్స్, కూల్ డ్రింక్స్, మజాలని అవి. కారణం ఏంటంటే దానికి కారణాలు చాలా ఉండొచ్చు.
వాళ్ళు వెళ్ళేటప్పుడు అలసిపోయిన వారు అయి ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. కానీ కొందరు చూసి ట్రైన్ ఎక్కితే కూల్ డ్రింక్ తాగాలి అని చెప్పి ట్రైన్ ఎక్కితే కొనుక్కునేవాడు ఉన్నారు. ఇంకా డబ్బులు లేవు, కానీ ఈ యొక్క ఆలోచన ఉండిపోయింది, నేను కూడా ఎప్పుడైనా ట్రైన్ ఎక్కినప్పుడు కూల్ డ్రింక్ కొనుక్కోవాలి. అది ఎలా ఉంటుందో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదివరకు మంచి మంచి పలావ్ తిన్నప్పటికీ కూడా మంచిగా తాగేవాడు. ఇప్పుడు ఏం తాగుతున్నాడు? థమ్స్అప్ తాగుతున్నాడు. ఏం తాగుతున్నాడు? ఈ అలవాటు పూర్వంగా ఇదే. ఇప్పుడు ఏమైపోయింది? థమ్స్అప్ లేకపోతే పలావ్ తింటాడు, పలావ్ అంటే తప్పనిసరిగా థమ్స్అప్ ఉంటాడు. అది ఆరోగ్యమా అతిశయనా? ఆరోగ్యం పక్కనే అతిశయం అయిపోయింది. మరి డబ్బుల్లో తప్పు చేస్తాం, పలావ్ తప్పు చేసిన దాని తప్పు పేరునేమో. కూల్ డ్రింక్స్ ఇప్పుడు జ్యూస్ అంటే ఒక జ్యూస్ తాగితే 70 రూపాయలు, భర్త భార్య పిల్లలు తాగితే ఒక జ్యూస్, నెలకి 4 జ్యూస్, ఎంత సింపుల్గా 10 రూపాయలు. ఒకసారి అలవాటు అయిన తర్వాత ఇంటికి కూడా వస్తాం. కడుపు తెప్పుకున్న డ్రింక్ తాగుతాం. కడుపు తెప్పు ఏంటి కదా? లింక. ఆ లింక్ నాకు అర్థమైపోయింది. లింక్ అంటే పని కడుపు తెప్పు కాదు, లింకాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే ఈ రోగాలకి సాదృశ్యం. హోటల్లో తినకూడదు చాలామందికి తెలుసు, కానీ అందరూ తింటున్నారు కదా. నేను తినకపోతే నేను లేరు అని చెప్పి పానీపూరి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అది నైట్రిక్ యాసిడ్ కలుపుతారు, దాంట్లో బాత్రూమ్ కడిగి యాసిడ్ కలుపుతారు టేస్ట్ కోసం. ఇప్పుడు యూరిన్ కూడా కలిపేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కానీ చక్కగా తెచ్చుకొని తింటున్నారు. తినకపోతే మనసు నీ కోసం నా కోసం పలావ్ కూడా తేలకపోయింది, ఏమో కూడా పోయాను పెళ్ళం. ఆ పెళ్ళం కోసం తేలన్నా ఆ కళ ఎప్పుడు కడగలవు. దీని ద్వారా వచ్చే రోగాలు అంటే ఎవరైనా ఏం లేదు, ఆశా నిగ్రహం లేదు. వాళ్ళు ఉంది కాబట్టి నాకు ఉండాలి, వాళ్ళు తిన్నారు కాబట్టి నేను తినాలి, వాళ్ళు కట్టాడు కాబట్టి నేను కట్టాలి. వాళ్ళ బతికెంత మన బతికెంత, వాళ్ళ చేతింత మన చేతింత, వాళ్ళ తాలెంత మన తాలెంత. స్తోత్రం. ఈ మంచి ఫ్యాషన్ మరొక ఫ్యాషన్ వచ్చింది. ఏంటది? ప్రతిదానికి ఆర్డర్, ప్రతిదానికి పార్సల్ ఇచ్చేస్తున్నారు. ఆన్లైన్ ఏం కావాలని ఆన్లైన్, బట్టలు ఆన్లైన్, మొత్తం అన్నీ ఆన్లైనే. రాయితో సైతం గోసుకుంటుతో సైతం ఆన్లైన్ ఇచ్చేస్తుంది. ఎక్కడ బాగుంది ఏంటంటే ఫ్యాషన్, ఒక పక్క ఫ్యాషన్, మరొక పక్క తగ్గట్టేవారు. ఆశ నిగ్రహం లేదు, ఆశను నిగ్రహించుకునే శక్తి. దీని ద్వారా వచ్చేయండి భయంకరమైన పరిస్థితి. కుటుంబంలో అప్పులు, నిందలు, అవమానాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆర్డర్ చేసింది, మా ఎవరు కూడా పొద్దున్నకి సాయంకాలం వరకు ఒకటే కొనుక్కు ఏంటి ఇక తిన్నవారు మనసు చూస్తారు. ఇంట్లో తింటే అయిపోతుంది కదా, అవసరమా? ఇప్పుడు అన్నవారు లేదండి. ఒకసారి పొరపాటు చేశాను. దక్షిణ వెళ్ళి వంటలు తీసుకెళ్ళి మా యామని నేను చేసిన పొరపాటు. అక్కడ ఈ అమ్మాయి ఏదో అడిగింది, తీసుకున్నాను. బిల్లు ఏమో అంటే నేను తీసుకెళ్ళడం కుర్రోడు తీసుకెళ్ళాడు ఒక మహానుభావుడు. 900 బిల్లు అయింది. 20 సంవత్సరాల కింద, 22 సంవత్సరాల కింద. ఇంట్లో చేస్తుంటే నేను అంతా అయిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కట్టండి. ఆవిడ కట్ట, నేను కట్టాను. కానీ చాలామందికి ఎలా ఉంటుంది, ఏదో బాగుంది, ఏం బాగుంది, రోగాలు బాగున్నాయా? ఏం చేయలేదు, ఆవిడ ఉన్నాడు కాబట్టి నేను ఆశను నిగ్రహించుకోలేదు జీవితం. ఈ లోకానికి చెల్లింది కానీ దేవుని పిల్లలకు చెల్లింది కాదు. నేను లోకం కోసం మాట్లాడుతున్నాను. వారు ఉన్నవాడిని ఎంజాయ్ చేయలేమంటే నో ప్రాబ్లం. కానీ దేవుని పిల్లలు ఇటువంటి పనికి మన వాడి జోలికి వెళ్ళకూడదు. స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఎంత అయింది అంటే ఒక కారణం. ఇలాంటి ఎంత అయిందంటే ఒక కారణం. నేను చదివిన మాట ఆశానికరం తర్వాత ఏంటి? సహనం తర్వాత భక్తి, భక్తి తర్వాత అందరూ చెప్పండి
సహోదరి ప్రేమ, దయ, ఇవన్నీ ఏం చేయాలట? అమర్చుకోండి అన్నాడు. ఎప్పుడో చెప్పుకున్నాం, అమర్చుకోండి అన్నాడు. స్తోత్రం. ఇవి అమర్చుకోలేదు అంటే ఏంటి? ఇవి అమర్చుకోలేదు అంటే ఇవన్నీ మన కళ్ళను అమర్చుకోవడాలంటే మనకి ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఇంట్లో అంట్లు దోమాలి, అంట్లు దోమాలంటే నీకు సీరియల్ చూడడానికి ఖాళీ ఎక్కడ ఉంటుంది? ప్రార్థన చేయాలి, ఎక్కడికి వెళ్ళడానికి ఖాళీ ఉంటుంది? అంటే ఏది ఇంపార్టెంటో దాన్ని ఇంపార్టెంట్గా చూడకపోతే ప్రతి పనికి పని చేస్తాం. దేవుని లోకంలో ఉన్నవారికి చేయలేదు, కానీ దేవుని పిల్లలు. ఇవి మీకు లేకపోయి అంటే దాని అర్థం ఏంటి? మీరు వీటి యొక్క శ్రద్ధ పెట్టలేని కారణం చేత మీరు నిష్ఫలులు అంటే పనికి మారిన వారు అయ్యారు అని చెప్తున్నాడు ఆయన. స్తోత్రం. ఇవి మీకు కలిగి విస్తరిస్తే అద్భుతం. అంటే ప్రేమ విస్తరించాలి, జాగ్రత్త విస్తరించాలి, ఇవన్నీ విస్తరించాలి. లేదు, అవి మర్చిపోయాం, సువార్త పని మర్చిపోయాం, పరిచర్య మర్చిపోయాం, ప్రార్థన మర్చిపోయాం, ఖాళీ పడట్లేదు. స్తోత్రం. అంటే ఏమైపోయాము? నిష్ఫలులము, ఫలము లేని వారము. యోహాను గారు మాట చెప్పారు, ఇదిగో గొడ్డలి చెట్ల మీద ఉంచబడింది. అంజన్లు కథలో ఈ మాట. ఫలించని ప్రతి చెట్టు, ఫలించాలని తెలియదు. క్రైస్తవుడే ఫలించలేని మాట. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. స్తోత్రం. అంటే మన జీవితం ఫలాలు లేకపోతే ఏంటంటే నరకబడి అగ్నిలో. అంటే మన దగ్గర ఏమి లేదు, టెస్ట్ లేదు, సాక్ష్యం లేదు, ఎదుగుదల లేదు. 20 సంవత్సరాల కిందనే ఎలా ఉన్నామో ఈరోజు అలాగే ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫలాలు లేక ఏమైపోయే చివరికి మొండివారి. పాస్టర్ గారు ఒక గట్టిగా చెప్పాడు, అత్తమాడు పనులు అత్తమాడు గుర్తులకే అత్తమాడు గుర్తుతూ ఉంటాడు. ఈలో ఏది వచ్చిందండి అనేది బాగుంటుంది. ఒకరు ఎవరైనా ఏమైనా చెప్తే వీడు తినేస్తున్నాడు. ఇక పాస్టర్ గారు కనబడితే పక్క నుంచి పోతూ ఉంటాడు తల తిప్పుకొని. అంటే దేనికి వచ్చారు? ఫైనల్ సాగుకు వచ్చారు. ఇక దేనికి వచ్చారు? పక్క నుంచి పోతున్నారు, తల తిప్పుకొని పోతున్నారు. ప్రయత్నం ఏమిటంటే సాగుకు వచ్చారు. కదా అయిపోయింది. సాగు కంటే రెండవ మనం నిత్య రకానికి వాసన అయిపోయాడు. వీళ్ళ వాళ్ళకి దేవునికి ఉపయోగమేమి లేదు. స్తోత్రం. ఎందుకంటే రోగాలు పుట్ట, ఈ రోగాలు బాగు చేసుకునే చేస్తాం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కవేళ గ్యారంటీ చెప్పట్లేదు, రోగాలు ముద్రకుండా చూసుకోవాలి. ముదిరిందంటే మాత్రం కలుగుతుందా? చదవనమాట. ఏంటి చదువునైనా యోహాను పత్రిక 3వ అధ్యాయము 18 చదువుతాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమిద్దాం. నేను చదువుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమిద్దాము. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదాము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యొక్క దోషములను చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. లేదా మన హృదయము మన యొక్క దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యం కలిగిన వారు అగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను కైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్రం కలుగుతాను. దీనికి ముందుగా ఇప్పుడు మీరు చెప్పిన హెబ్రీ పత్రిక చదవండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక. ఒక్కసారి వెలిగించబడి ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాడువారే దేవుని దివ్య వాక్యాన్ని, ఏ వాక్యనా? దివ్యమైన వాక్యం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, చాలు, తప్పిపోయిన వారు అంటే యేసు ప్రభువును నమ్ముకున్నారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ పొందారు, సువార్తను ప్రకటించే అనుభవం కూడా వచ్చింది. కానీ ఏమయ్యారు? తప్పిపోయారు. ఎందుకు తప్పిపోయారు? ఇందులో చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పబడిన 10 రోగాల్లో చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి గ్రూపిజం. గ్రూపిజం కూడా తిరుగుబాటు చేయడానికి కారణం అవుతుంది. స్వార్థాలు కూడా తిరుగుబాటు చేయడానికి కారణం అవుతుంది. నిర్లక్ష్యం కూడా తిరుగుబాటు చేయడానికి కారణం అవుతుంది. దేవుని మాట లెక్క చేయి, చెప్తే చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితకాలంలో 2 ఇళ్ళు చూశాను. 2 ఇళ్ళు. ఒక ఇంట్లో నేను వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ తొలిపేస్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ తొలిపేస్తున్నాను. ఒక 2 మాత్రమే వచ్చారు, మిగిలిన వారు రాలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళా పునః తప్పలేదు. నేను భవిష్యత్తులో తొక్కుతాను తప్పన కూడా తెలియదు. స్తోత్రం. కారణం నా ఇంట్లో వాక్యం చెప్పాలి. మరొక ఇంట్లో నేను వెళ్ళేసరికి ఆరాధన జరుగుతాను. వచ్చిన వాడు ధైర్యం, కానీ కాపర్లేదు. మరలా ఇంటికి వెళ్తానే ఏమవుతాయి. స్తోత్రం. దేవుడితో మాట్లాడే విషయాలు ప్రత్యేకంగా వారు నిన్ను కాదు నన్ను అవమానించాను. స్తోత్రం. నేను సాధారణంగా అన్ని నెలలకి వెళ్ళను. అన్ని నెలలకి ఎప్పుడు సాధారణంగా వెళ్ళను. ఎందుకంటే వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి. నడిపింపు లేకపోతే నేను ఏ ఇంటికి వెళ్ళను. ఆ ఇంటికి వెళ్ళి పక్కింటికి వెళ్ళను. నేను చూశాను. స్తోత్రం. దానికి కారణం చాలా ఉన్నాయి. వారి అంతరంగ కారణాలు ఉండొచ్చు, దేవుడి నిర్ణయం కావచ్చు. దైవజనులను నిర్లక్ష్యంగా చూసిన వారి ఇంటికి కూడా నేను. స్తోత్రం. నా జీవితంలో 2 అవమానాలైనవి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఏమైందంటే రోగం పెరిగింది. ఏమైంది? రోగం పెరిగింది. షాపుకు లోనైతే ఆర్థికంగా చచ్చిపోయినట్టే. వాళ్ళు బ్రతకాలి అంటే దేవుడి వాక్యం చెప్తూ ఉంది, ఇట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఒకవేళ నూతన పరచబడాలంటే, ఒకవేళ దేవుడేమైనా కరుణిస్తే, ఒక్కవేళ ఏంటంటే ఒక్కవేళ చూడనమాట ఎవన్య దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులు. 2వ అధ్యాయం చదవండి. ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా, ఆయన న్యాయ విధులను అనుసరించే సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకండి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒక్కవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఒక్కవేళ పెద్ద ఘోరంగా ఉన్నాయన్నమాట. విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే ఊడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులు అనుసరించు సమస్త దీనులారా. ఆయన న్యాయవిధులు అనుసరించే దీనులే. కానీ ఉగ్రత దినం మాత్రం అది దాచబడతానని గ్యారంటీ లేదు. కారణం ఏంటంటే హెడ్డింగ్లో ఒక మాట చెప్పాడు, సిగ్గుమాలిన జనులారా. ఏం కూలిపోయేవారు? సిగ్గులైన వారు అయిపోయారు. వారి ఆత్మీయ జీవితం వారికి లెక్కలేదు అయిపోయింది. నాకు అన్నీ తెలుసు, ఎవడో నాకు చెప్పాలా? స్తోత్రం. షాపు మరొక కారణం కూడా ఉంటుంది. దేవుడి వాక్యాన్ని, దేవుడి సంఘాన్ని నిర్లక్ష్యం చేసిన వారితో దేవుడు సహవాసం చేయదని చెప్పారు. అలా ఎవరైతే సహవాసం చేస్తారో వారు దేవుడికి, దేవుడి సంఘానికి, దైవజనానికి వ్యతిరేకం.
మీ మధ్యకాలంలో కొందరు విషయాలు వింటూ ఉన్నాను. వారు దేవుని అవమానపరిచి దేవునికి దూరం అయ్యారు, దైవజనుని అవమానపరిచి దేవునికి దూరం అయ్యారు. అట్టి వారితో సాగించు అంటే వారు ఏమైనా చచ్చారన్నారు. స్తోత్రం. అది మన దగ్గరికి రాకముందే జాగ్రత్త పడాలి. స్తోత్రం. చచ్చిందప్పుడు ఉపయోగపడదు. ఎందుకంటే ఇది రెండవ మరణము అన్నట్టు అగ్గిరిపడదు. ఏంటంట అగ్గిరిపడదు. మరలా చెప్తాను, మరణాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒక మరణం అందరూ చనిపోయే మరణం, రెండవది ఆత్మీయంగా చచ్చిపోయే మరణం. ఆత్మీయంగా చావడానికి ముందే వచ్చింది రోగం వచ్చింది. ఏ రోగము? ఆత్మీయ రోగం. ఆ రోగాలు ఏమి వచ్చినాయి? 10 రోగాలు చెప్పే నుంచి కానీ. ఒక రోగం పేరు నిర్లక్ష్యం, ఒక రోగం పేరు స్వార్థం, ఒక రోగం పేరు అహంభావం, అవివేకం. ఇవన్నీ ఎందుకు వస్తాయి? మరొక మాట నుంచి చూపిస్తాను. లూకాసు సువార్త 11వ అధ్యాయం 21వ వచనం చూడండి. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. బలవంతుడు తన ఆయుధములు ధరించుకొని ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ఒక్క విషయం. బలవంతుడే, ఎవరైనా బలవంతుడే. నేను బలవంతుడు కాదని ఉంటే పడ్డాడు. వాడు బలవంతుడైనప్పటికీ కూడా వాడు ఏం ధరించుకోవాలి? ఆయుధం ధరించుకోవాలి. ఎందుకంటే బలవంతుడు కొట్టేవాడు ఇంకొకటి వస్తాడు. వాడి నుంచి తగ్గించుకోవాలంటే వీడి బలానికి తగినట్టు వీడు ఏం చేయాలి? ఆయుధములు ధరించుకోవాలి. తన ఉనికిని తాను కాపాడుకోవాలి. స్తోత్రం. ఈరోజు చాలామంది ధనవంతులు ఒక వాచ్మెన్ పెట్టుకుంటూ ఉన్నారు. దానికంటే ముందు సీసీ కెమెరాలు వచ్చేసాడు. ఎవరు లోపలికి వస్తామని, ఎవరు బయటకు వెళ్తా ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వాడు కాచుకుంటూ ఉన్నాడు తన ఇంటిని. అలాగే సేమ్ యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నవాడు కూడా తనను తాను కాచుకోవాలి. యేసు ప్రభు నమ్ముకోవడమే బలం. మన బలం ఎవరు? దేవుడు. దావీదేమన్నాడు? నా బలమా నా కోట ఆరాధన నీకే. ఎవరు దావీదు బలం? దేవుడే. హల్లెలూయా. కనుక బలవంతుడు ఎవరు అంటే లోపల ఉన్నవాడు కాదు. యేసు క్రీస్తు ప్రభువుని ఎవడు నమ్మి ఆయన నీతి మార్గంలో జీవిస్తూ ఉన్నాడో వాడే బలవంతుడు. వాడికి దేవుడు ఇచ్చిన ఆయుధం ఆయనే. నేనున్నాను, నువ్వు భయపడకన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఇంటిని ఏం చేయాలి? కాచుకోవాలి. కాచుకోవాలంటే లోపల కొన్ని వాల్యుబుల్ వస్తువులు ఉన్నాయి. రక్షణ పొందిన వాటికి ఉన్నాయి, వాల్యుబుల్ వస్తువులు ఉన్నాయి. అవి కృపావరాలు, ఆత్మ బలాలు, ఆత్మ వరాలు ఇవన్నీ ఉన్నాయి. అందులో జ్ఞానం ఉంది. ఇందాక మనం చదివాం. ఇవన్నీ లోపల ఉన్నాయి. హ్యాపీ. కానీ ఎప్పుడైతే ఆటోమేటిక్గా అసలు సంగతి మర్చిపోయి, ఏంటి అసలు సంగతి? తన పిలుపు సంగతి మర్చిపోయి, నా పాపములు కడగబడ్డాయి అన్న సంగతి మర్చిపోయి, ఏ కారణం ఏసే దగ్గరికి వచ్చాం, ఏసై మనం ఏం చేసామన్న సంగతి మర్చిపోయినప్పుడు మనం గుడ్డి వాళ్ళం అయిపోతాం, దురదృష్టి లేని వాళ్ళం అయిపోతాం. అప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ జరిగింది ఏంటంటే బలవంతుడే తన ఆయుధాలు పట్టుకొని కాల్చుకున్నప్పుడు అతను సొత్తు భద్రంగా ఉంటాడు కదా. చదువుతున్నా అతని కంటే బలవంతుడైన ఒకడు భయపడి జయించినప్పుడు అతను నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాక్కొని దేవుని ఇస్తారు. అతని కంటే బలవంతుడు. ఈరోజు విశ్వాసం కంటే బలవంతుడు సైతం. విశ్వాసం కంటే బలవంతుడు. విశ్వాసిగా ఉంటే సాధన ఏం చేయండి? విశ్వాసిగా భరించేవాడిగా ఉంటే సాధన ఏం చేయండి? విశ్వాసి పలుకులు లేకుండా ఉంటే సాధన వస్తుంది. వాడిచ్చి వ్యక్తిని పట్టుకొని ఈ వ్యక్తి దగ్గర ఆస్తంతా లాగేస్తుంటాడు. ఆస్తిలో పట్టుకుంటుంది మంచితనం, నమ్మకం, అబ్బయి, సమర్పణ, ఇవన్నీ ఆస్తి. ఇవన్నీ లాగేసుకుంటాడు. నువ్వు ఒక్కడే నీతిగా ఉండాలా? అందరూ ఉన్నావు కదా.
ఇదేదో ఓడపడి చేద్దాం అనుకున్నావా అది పాడు చేసేవాళ్ళు కొంటున్నారు. స్తోత్రం. ఈ బలవంతులు వచ్చి ఆయుధాన్ని లాగేసుకుని అందరికీ పనిచేస్తాయి కదా పోయి. అప్పుడు వీడు ఏం పెట్టదు, నిర్వీర్యం అయిపోతుంది, ఏమీ లేని వాడు చేతగానే పడైపోతాడు. చదువునా, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఎవరి పక్షంగా ఉండని వాడు? దేవుని పక్షముగా ఎవడు ఉండడో వాడు దేవునికి విరోధి. నాతో సమకూర్చని వాడు అంటే నాతో పాటు పని చేయలేని వాడు, నేను అప్పగించిన పనిని చేయలేని వాడు, వాడు చెదరగొట్టి వాడు చెదిరిపోయింది కాకుండా మిగిలిన వాడిని కూడా ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామో మనలో ఉన్న అపవిత్రాత్మ ఏం చేసింది? బయటికి పోయింది. దేవుడు తాడేమంటాడు? బయటికి పోయింది. ఈ బయటికి పోయిన వాడు ఏం చేస్తాడంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు. వాడికి ఎక్కడ చోటు దయ్యంకి ఎవరు చోటిస్తాడు? అందుకే దానికి ఒక పేరు ఉంది, గాలి. ఏంటి? గాలికి తిరగడం దాని పేరు. ఇప్పుడు దానికి ఏం కావాలంటే చోటు కావాలి. ఎవరు చోటిస్తారా అని చూస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడో అక్కడికే మరణ వద్దామని చూస్తూ ఉంటాడు. వాడి పని ఎప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటాడు. తిరిగి చూడండి, శిలారంగం పోతుంది, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు. ఈ సైతాన్ గారికి కూడా వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఎక్కడ మనం తగ్గిపోతామా? అది వెనక్కి తిరిగి చూసినప్పుడు మనం పూర్వం ఎలా ఉండేవాళ్ళని, నమ్మకంగా ఉండేవాళ్ళని, పరిచయం చేసేవాళ్ళని, దేవుని ఇంట్లో పరిచయం చేసేవాళ్ళని, దేవుని మందిరంలో పరిచయం చేసేవాళ్ళని, ఏదైనా అవసరం అంటే పరిగెట్టేవాళ్ళని, ప్రార్థన అంటే పరిగెట్టేవాళ్ళని, ఎన్నీ మానేసాం. అంటే ఎవరు వచ్చారు? అది స్టార్ట్ అయ్యింది. వీళ్ళు ఎన్నో చావు ఎలా ఉంటుందా అంటే మనం ఆ పుస్తకం చూడాలి, హృదయం అనే పుస్తకం చూడాలి, ఎంత ఘోరంగా ఉంటుంది. స్తోత్రం. దీనికి కారణం ఏంటి అని అడిగితే వెళ్ళిపోయిన అభ్యంతరాత్మ వాడు ఒక్కడు రాలేక వాడికంటే చెడ్డ అయినా 7 దెయ్యాలు పట్టుకొచ్చినాడు. 7 ఒకటి 8 దెయ్యాలు చేయడం అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి మందిరానికి వస్తారు కానీ వారి ఇల్లు దరిద్రంతో ఉంటారు. వారి మందిరానికి వస్తారు కానీ వారి క్రియలు మానవు. స్తోత్రం. ఏదో సాంగ్ కదా, ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలంట. అలా అయిపోతారు. మొగుడు ఇంట్లోనే ఉంటాడు, బయట తిరుగుతూ ఉంటాడు. భార్య ఇంట్లో ఉంటుంది, బయట తిరుగుతూ ఉంటాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళే. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బ్రతుకులు కనబడతాయి, కానీ చూడు. నేను ఏ స్థితిలో దేవుని సన్నిధికి వచ్చాను, ఏమని దేవుడి దగ్గర నేను క్షమాపణ అడిగాను, ఎందుకు దేవుడు నన్ను కరుణించి ఆయన ఆత్మను ఇచ్చాడు. నేను పరిశుద్ధపరచబడాలనే కదా. నేను పరిశుద్ధపరచబడిన తర్వాత మరలా చెడ్డలోకి వెళ్ళొచ్చా? ఈ ఆలోచన ఉండదు. ఎందుకంటే కంప్లీట్గా దయ్యపు ఆధీనంలో వెళ్ళిపోయారు. స్తోత్రం. ఇప్పుడు వారికి కనపడే స్థితి ఎలా ఉంటుంది? మొదటి కూడా చెడిపోయారట. చెడిపోయి దేవుని నమ్ముకున్న తర్వాత బాగుపడ్డారట. బాగుపడి మరలా చెడిపోయారట. మరలా వచ్చేసాడు. ఎవరు చూశారు? వెళ్ళిపోయిన సైతాన్ని వచ్చేసాడు. మొదట సీక్రెట్గా చేశారు కానీ ఇప్పుడు పబ్లిక్గా చేస్తూ ఉంటారు. తప్పుడు సీక్రెట్గా చేసేటప్పుడు ఇప్పుడు పబ్లిక్గా చేస్తాం. నా ఇష్టం, నీకేంటి బాధ? ఒకవేళ ఎవరైనా వాళ్ళు చేయక అని అడిగితే నా ఇష్టం, నీకేంటి బాధ? స్తోత్రం. లేదు ఒరే దొరకు మనం చేయించరా, నీకు పెళ్ళైంది కదరా, భార్య ఉంది కదా, మనం తిరగచ్చు అంటే నా ఇష్టం అండి, నీకేంటి బాధ? కాదు చెప్తున్నాను. స్తోత్రం. ఏమైంది పరిస్థితి? సీరియస్. అంటే దైవజనుడు ఎవరు ఉన్నాడు? దేవుడే దగ్గర దైవజనుడు గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మనం మీరు రోగగ్రస్తులని నేను చెప్పాను, క్రైస్తవులకు వచ్చే రోగాలు చెప్పాను. ఒకవేళ మనకేమైనా రోగాలు టచ్ అయ్యాయి, ఇప్పుడు వెరైటీ రోగాలు వస్తున్నాయట. దద్దులు అనే రోగం, వేరే ఇంకొక రోగం చెప్పింది. ఏంటది? దోమలుగా తెచ్చుకుంటున్నారు. స్తోత్రం. చాలా రకాలు వస్తున్నాయి. వాటికి ఎవరు వ్యాధి మందు కనిపెట్టలేదు. వీటికి కూడా మందు లేదు. ఒకవేళ ఇప్పుడే ఏమైనా కోరుకుంటే దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక ఏ విషయంలో మనం తప్పిపోయేమో ఆ విషయంలో సరి చేయబడితే దొర్లు ఏడవగలిగితే ఆయన మనం క్షమించగలడేమో. హల్లెలూయా. ఒకవేళ మనకి ఏ రోగం రాలేదా, మనం బాగానే ఉన్నామా? దేవుడికి స్తోత్రం.
రోగాలు వచ్చి కూడా కప్పేసుకుంటున్నామా? కొందరు రోగాలు వచ్చినా కప్పేసుకుంటూ ఉంటారు. నాకేమీ లేదని సడన్గా చెప్తారు. అది ఒకరిని అడిగాను, ఒరే బాబు చెప్పరా మీరు ఏం పర్లేదు, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, నువ్వు భయపడి నాకేమీ బాగానే ఉన్నాను అన్నాడు. సడన్గా చచ్చాడు. ఎయిడ్స్లో ఉన్నది చచ్చాడు. చాలా రోగాలు కాస్తారు. బాయి ఏసీ దొరుకుతుంది, మనుషుల దగ్గర దొరుకుకోండి, ఏసీ దగ్గర దొరుకుకోండి. నిర్లక్ష్యమా, సోమతనమా, బద్ధకమా, ఏదో మనం ఎప్పుడైతే దేవుని శరీరాన్ని ఎక్కడేసేమో రోగం స్టార్ట్ అయింది. అది బలహీనతగా మాత్రం చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా బలహీనులుగానే వచ్చారు. ఈరోజు ఒక వ్యక్తికి ఒక బలహీనత వస్తే ఎక్కడ వైద్యం బాగుంటే అక్కడికి వెళ్తున్నారు. వైజాగ్ వెళ్తున్నారు వైద్యాలు. ఒక డాక్టర్ గారు వైజాగ్లో డాక్టర్ గారు బాగు చేస్తారంటే నాకు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, దేవుడు చేయకపోతే నేనేం చేయలేను అన్నాడు. కారు కట్టించి వైద్యకి వెళ్తా ఉన్నాం, మరి ఎక్కడికి వెళ్ళి రావడం మాట్లాడి పదకొండు ఏదో వచ్చింది అక్కడికి వెళ్ళాం, కానీ ఎక్కడికి వెళ్ళి రావట్లేదు అంటే రోగం స్టార్ట్ అయిందని అర్థం. ఒకవేళ మనలో ఎవరికైనా ఇలాంటి రోగాలు ఉన్నాయేమో చూసుకోండి, చావకముందే చూసుకోండి. తర్వాత ఎంత గట్టిగా మొదలుపెట్టినా నో యూజ్, ఉపయోగమే లేదు. కనుక మరణానికి ముందు ఇచ్చే రోగం 10 రోగాలు మీకు చెప్పాను. ఇంకా కొన్ని రోగాలు ఉన్నాయి, వాటి గురించి చెప్పలేదు. 10 రోగాలు చెప్పాను. ఈ రోగాలు మనలో ఉన్నాయి, ఒకసారి ఆలోచించు. స్తోత్రం. ఈ రోగాల గురించి దేవుడు ఇంటి దగ్గర చెప్పలేదు. మధ్యాహ్నం అలా చూస్తున్నాను భగవత్సా అసలు ఇక్కడికి వచ్చే ఈ రోగాలు మనం ఎవరు? ఈరోజు చాలా మంది ప్రార్థనకు రావాలి, రోగం స్టార్ట్ అయింది, రోగాలు స్టార్ట్ అయ్యాయి. ఆలస్యం, అది కూడా రోగమే. ఎన్నిసార్లు చెప్పినా వెంటనే రోగం తిరిగిపోయింది. ఇందాక ఎవరు చెప్పారు ఈ విషయంలో, అది రోగం అని. నిద్రపోతాడు, ఉదయం జైవరి మాట నిద్రపోతానికి ఒక రోగం అంట. ఏంటమ్మా రోగం పేరు? స్లీపింగ్ డిజార్డర్. ఓకే, స్లీప్ యాప్నియా అనేది ఒక రోగం అంట. స్లీపింగ్ డిజార్డర్ ఇది ఒక రోగం, ఆత్మీయ రోగం. ఇది స్టార్ట్ అయిందంటే ఇక ఓయ్ ఎందుకైనా పడుకుంటావు, నీకు ఎలా కనపడుతున్నాను, నేను పడుకునేవాళ్ళని కనపడుతున్నానా? అంటే దైవజనుడు గర్తించడానికి కానీ మాట్లాడడానికి కానీ వీల్లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శాఖంగా ఏ రోగానికి దగ్గరలో ఉన్నాం, ఏ రోగాన్ని తెచ్చుకుంటున్నాం అసలు ఆలోచన చేయండి. ఈరోజు మందిరానికి రాలేని వారి కోసమే, రోగ నిర్ధారణ కొరకే, రోగం తెలుసుకోవడానికే ప్రత్యేకంగా ఇది రికార్డింగ్ చేయాలి. ఎవరికి ఏ రోగం వచ్చిందో సరే పరీక్ష చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, మోకరించాం. ప్రశ్న